తలపెట్టుకోవాలి. సొసైటీలు నష్టపోయాం, జిరాయితీ రైతులు నష్టపోయారు. ఈ కొల్లేరు మీద ఆధారపడినటువంటి పేదలు, బీసీలు, దళితులు, ఇతర పేదలందరూ కూడా దిక్కులేని వాళ్ళం అయిపోయాం. కొల్లేరు ఆపరేషన్ అప్పుడు ఏం చెప్పింది ఆ రోజున ప్రభుత్వం? కొల్లేరు ప్రజల యొక్క జీవనాన్ని అభివృద్ధి చేస్తాం అని ఆ రోజున మనకి సాపత్యం ఉందా అని అడుగుతున్నాం. ఏమా కొల్లేరు నాశనం చేశారు, జిరాయితీ రైతులు నాశనం చేశారు, జీవనం నాశనం చేశారు, అప్పుడిప్పుడే అభివృద్ధి అవుతున్నటువంటి మన జీవితాలు చేశారు, మన ప్రజలకు ఉపాధి లేకుండా చేశారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ దీని కాంటూర్ని 3 కుదించాలి, 5 కాదు 3 కుదించాలి. 3 కుదిస్తే మనం పర్యావరణం కోరుకుంటున్నాం, అలాగే ప్రకృతిని కోరుకుంటున్నాం, పర్యావరణ సమతుల్యతను కోరుకుంటున్నాం, అలాగే పక్షులను కూడా కోరుకుంటున్నాం. వాటికి మనం ఎవ్వరం కూడా వ్యతిరేకం కాదు. 3వ కాంటూరు పరిధిలో అయితే సరస్సు సరిపోతుంది. ఆ సరస్సు లోతుగా ఉంటుంది. ఉన్న మేరకు వాస్తవంగా చెప్పాలంటే మైనస్లో ఉన్నటువంటి కాంటూర్లు ఇప్పుడు గుట్టబడిపోయి మెట్ల పడిపోయి పైకి తేలిపోయినాయి. ఎక్కడ లోతైన సరస్సు అనేది ఎక్కడ కనపడలేదు, అన్ని మట్టి దెబ్బలే కనపడుతున్నాయి. కమిటీ వారు ఆ విషయాన్ని కూడా పరిశీలించాలి, సానుకూలంగా చూడాలని కోరుతున్నాం. 3వ కాంటూరు కనుక కుదిస్తే సరస్సు, మీరు కోరుకున్న సరస్సు, పర్యావరణం, పక్షులు మేము కూడా కోరుకుంటున్నాం, అవి ఉంటాయి. 3వ కాంటూరుకి 5వ కాంటూరుకి మధ్యన వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములు ఈ రోజున భూమి లేని పేదలే. కొల్లేరులో ఉన్న వారందరూ కూడా సొసైటీ లాగేసుకున్నారు, సొసైటీలు కొట్టేశారు. కొట్టేసిన తర్వాత కొల్లేరు పేదలకు భూమి లేదు. ప్రభుత్వాలు భూములు పంచుతాయంటున్నారు. అంచేత 3, 5 కాంటూరు మధ్యన భూమిని వేలాది ఎకరాలు కొల్లేరు ప్రజలకి పంచవచ్చు. అసలు కొల్లేరు సమస్యకి జబ్బోటు అయితే మందు వేస్తున్నారు. శ్రీరామకృష్ణ కమిటీ చెప్పింది, మిత్రా కమిటీ చెప్పింది, ఛానలైజేషన్ చేయమని. పైనుంచి వచ్చేటువంటి వరద నీరు ఆ 4 రోజుల పాటు ఇందులోనే ఉండిపోతుంది. ఉప్పుటేరు ద్వారా వెళ్ళే నీరు కొద్దిగా మాత్రం వెళ్తుంది. అంచేత అడ్డంకులు లేకుండా ఛానలైజేషన్ చేయమన్నారు. ఆ పనులు పట్టించుకోవట్లేదు. కొల్లేరులోకి విపరీతంగా పరిశ్రమల కాలుష్యం వచ్చి చేరుతుంది. ఆ కాలుష్యం గురించి పట్టించుకోమన్నారు కమిటీలు. వాటిని గురించి ఏం పట్టించుకోవట్లేదు. అసలు సమస్య అయితే జబ్బుకి మందు వేయటం కాకుండా మీరు జబ్బు ఒకటి అయితే మందు ఒకటి వేస్తున్నారు. అందుకే ఇప్పటికైనా కొల్లేరును 3వ కాంటూరు కుదించాలి. 3, 5 మధ్యన వేలాది ఎకరాలు పేదలకి పంచాలి, ఛానలైజేషన్ చేయాలి. శ్రీరామకృష్ణ కమిటీ, మిత్రా కమిటీ చెప్పినటువంటి విధంగా పరిష్కారం చేయాలి. కొల్లేరులోకి కాలుష్యం లేకుండా చూడాలి. అలాగే కొల్లేరు ఆపరేషన్ సందర్భంగా ప్రజానీకం ఎవరైతే సొసైటీలు, జిరాయితీ రైతులు అందరూ పర్యావరణం ఉంటుంది. ప్రజలు ఉంటేనే కొల్లేరు సరస్సు కార్యక్రమం ఆదుకోవాల్సిన బాధ్యత సొసైటీ మీద ఉన్నది, సుప్రీంకోర్టు మీద కూడా ఉన్నది. సుప్రీంకోర్టు మానవతాపరమైనటువంటి రిపోర్ట్ ఇచ్చి ఈ కొల్లేరు ప్రజలను కూడా మనుషుల్లా చూడమంటున్నాం. ఈ కొల్లేరు ప్రజలను కూడా పక్షి ప్రాణం ఎంత విలువైందో ప్రజల ప్రాణం అందరికీ నమస్కారం పెడతాను. ప్లీజ్ పూర్తిగా అందరూ దూరంగా ఉండండి.
ఏంటమ్మా మీకేంటి గ్రేన్ పంచాయతీ దే ఆర్ ఆల్ దేర్ లేడీస్ వెళ్ళి ఏ వెహికల్ ఇచ్చారమ్మా చింతపల్లి ప్రభాకర్ గారు ఇక్కడ పరిస్థితులు అన్ని తెలుసుకుంటాం. We have entered into the lake area. So, but this entire village is a private land. It was notified. But raised and because we cannot demolish entire thing. When the water level rises, again we will have to. మీరు ఇటే వచ్చేయండి Yes, sir. 42 villages are plus 3, sir. Total 127 villages are plus 3 and plus 5. Where are we here? Sir, Kalapur. Kalapur, sir. Where here? Yes, sir. The village sites are also not exempted from the sanctuary areas. Okay, the village side is where the Gauthan is, that is also sanctuary. Sanctuary, okay. sir. So where the habitation is, that is also sanctuary. Yes, sir. We are in plus 3, sir. This area. So plus 3, plus 5, both of them are sanctuary. Yes, sir. सर प्लस 5 सेंचुरी है, प्लस 5 सेंचुरी है. Sanctuary there, that means plus 3 is also coming. Yes, yes, certain. That is the heart of the sanctuary that comes. Same map, sir. Same map, be able to understand the better. इसमें क्या मैं बता दूँ. प्लस 5 ये तो प्लस 5 की कंटूर. Westwell Krishna district, sir. This is Westwell, sir. All the existing is right here, sir. We go to the Kalapur, sorry, Private land. Private lands where they are supposed to do agriculture. Traditional agriculture or pisciculture, whatever. Tomorrow we'll be going, sir. Tomorrow we'll see. yes, sir. Yes, sir. It will be 60-70 kilometers. So we'll go there. Sir, we started here, sir. అది కూడా वो permitted है sir. Okay. Traditionally permitted. Not chemical fertilizer. Chemical fertilizers, but actually the issue is that now that is the real issue. How to solve the problems of ज़राइती लैंड नहीं होता. तो ये ज़राइती लैंड का प्रॉब्लम कैसे सॉल्व करना है हमें सबका फर्स्ट कंसर्न. Traditional. जो प्रोडक्शन बढ़ाने के लिए जो बाकी सर्विस है वो अलाउड है. ट्रेडिशनल वे में ट्रेडिशनली Soti patko, sir. Dodi gatlu means not more than 1 feet or 2 feet. అదే నెట్ साइज కూడా మాకు డిఫైన్ చేసి ఉంది. नेट साइज भी हमको डिफाइन करके है सर इसमें और क्या क्या तो बिकॉज दैट इज अ वेरी ट्रेडिशनल डिफिकल्ट. तो पूछे ना कि इनको क्या चाहिए ट्रेडिशनल में से नहीं करते उनसे पैसे కాబట్టి మీరు కొద్దిగా మోడర్న్ వేలో చేయాలని చూస్తున్నారు అదే కదా. ఏం చేస్తే బాగుంటుంది అది ఏది చేయట్లేదు కదా సార్. మీరు దేనికి ఎలా చేయట్లేదు కదా ఏ విషయంలోనూ. Their contention was this was given to them way back in 1960 by Mr. Vengal Rao and then Chief Minister to encourage these tanks. So they have been doing that through that cooperative society. This is that time. We don't know, neither we can do agriculture. This was assigned so that to should us. be allowed whatever the way they are doing. That's the demand. That is their उनके कंट्रोल का ट्रेडिशनल जब हम वो लगा दिए हैं तो उनका कंट्रोल भी थिंक दैट చేసి విలేజెస్లో వీళ్ళకి ఆదాయం లేదని చెప్పి గవర్నమెంటే బలవంతంగా ట్యాంక్స్ తవ్వించి గవర్నమెంట్ ల్యాండ్నే గవర్నమెంటే వాళ్ళకి ఇచ్చి ఆ ట్యాంక్స్ని ఎంకరేజ్ చేసింది ప్రపోజ్ చేసింది. ఇప్పుడు అట్లా ఉన్నటువంటి వాటిని కూడా మనము ఈరోజు తీసేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాం. రెండోది ఈ పట్టా ల్యాండ్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా
వాళ్ళకి ల్యాండ్ ఉండి పట్టాదారు అయి ఉండి వాడు వ్యవసాయం చేయకోకుండా ఈరోజు డైలీ వేజ్ లేబర్ అయ్యాడు టుడే. అదొకసారి కంపెనీ వారి దృష్టికి చెప్పండి. डीप फॉर्म पता दिया गया एंड उनको भी दे वर एनकरेज्ड फॉर फिश फार्मिंग एंड ऑल दिस थिंग्स. नाउ दोज एरियाज आल्सो दे आर नॉट एबल टू कंट्रोल फॉर देयर लाइवलीहुड. డైలీ గోయింగ్ టు లేబర్. गेटिंग मतलब वो अभी कुछ नहीं हो रहा है, उससे एग्रीकल्चर से पैसे थे, वो लोग लेबर बन गए, उसी वही लेबर बन गए और कुछ करने का मौका भी नहीं है. अच्छा। क्या करेंगे वो लोग? खाली लैंड पकड़ के थोड़ी ना करेंगे. मतलब आप कोई काम पे नहीं दे रहे, वो लैंड जो भी हम कर सकते हैं, मतलब इसमें ज़मीन है तो आप खेती पानी वगैरह एक्वाकल्चर कुछ ना कुछ तो करेंगे. लेकिन ट्रेडिशनल वे से किसी कल्चर करने में मना ही नहीं है. नाना ट्रेडिशनल वे लो कर सकते हैं, मूर्ति ट्रेडिशनल वे से कर सकते हैं ना. परमिटेड है. हाँ, लेकिन लोन नहीं मिल रहा ना सर. अच्छा ट्रेडिशनल मतलब ये तो देखना चाहिए ना कि वो जो एरिया है वहाँ उनको ज्यादा से ज्यादा कैसे पैसा मिले कि उनको लेबर नहीं बनना पड़ेगा. सो दिस इज द फर्स्ट एंड फॉरमोस्ट फर्स्ट थिंग इज दैट सर वी नीड समथिंग अ फंक्शनल अल्टरनेटिव. फंक्शनल अल्टरनेटिव हमको चाहिए. सर ऐसे हो रहा है कि लैंड है सब कुछ है लेकिन कुछ करने के लिए नहीं है. सर एक्चुअली मेरा पापा है. अच्छा. उनको लैंग्वेज का थोड़ा नहीं, लेकिन तुम्हारे पापा जो दिल से कह रहे हैं ना वो पता लग रहा है. नहीं वो प्रॉब्लम है ये. वो मैन ऑफ लैंग्वेज नहीं है लेकिन मैन ऑफ नॉलेज. बट ही इज टेलिंग फ्रॉम द हार्ट सो दैट आई कैन आल्सो लिटिल बिट अंडरस्टैंड कि क्या हो रहा है. नहीं, दैट एवरीबडी हैज एग्री कि मेरे पास जमीन है सब कुछ है फिर भी मैं लेबर करके काम कर रहा हूँ. दिस इज नॉट फेयर. बिल्कुल सही बात है. और उनका सर अभी आप उनका बच्चों के लिए मैरिज होता है, शादी होता है, ये सब होता है. उनके वो जमीन का वो फीलिंग नहीं आ रही सर. एक्चुअली राइट टू प्रॉपर्टी इज बीइंग वायलेटेड एज सिंपल एज दैट. And the traditional way of fishing, meaning what? If it's in standing natural way and there is fish coming, we have asked them to catch it with mouse and other things. वो नहीं होगा. Yes, but that is their problem. मेन प्रॉब्लम दैट मैं एक चीज भी बताता हूँ. इसमें इस एरिया में ఫీల్డ్ మోడల్ తెద్దామా అన్న వామ్ వచ్చింది. Sir, let us go to there, sir. Prepare there, sir. Where is the last point? On the way, sir. On the way. On ekkadiki vellanడి? On the way, sir. Quality photo vellanడి. हम लोग यहाँ से నేషనల్ మీడియా ఉంటే మీరు టీవీలో చూపించండి. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకే 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.